ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలుసు, నాకు తెలుసు. నువ్వేం చేయాలనుకున్నా అన్ని ముందుగా ఏర్పాటు చేసుకుని వస్తావని నాకు తెలుసు. ఇప్పుడు టిఫిన్ చేయడానికి నేను వస్తాను. నువ్వు నా పక్కనే టిఫిన్కి కూర్చుంటావు. నేను నీకు తినిపించాలి. అదేంటో అప్పుడే నీకు సడన్ గా పొలమారుతుంది. నేను నీకు మంచినీళ్లు పట్టించి నీ తల మీద కొట్టాలి. అది చూసి మా అమ్మ, ఓహో వీళ్ళిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అనుకోవాలి. అదే కదా జరిగే డ్రామా. అన్నీ మీరు ఊహించుకుంటున్నారండి. ఊహించుకోవడం కాదు, నీ డ్రామాలన్నీ నాకు తెలుసు. అత్తయ్య గారు మిమ్మల్ని టిఫిన్ కి పిలవమన్నారు. ఓహో, ఆవిడ పిలుస్తుందని పిలుస్తున్నావు. లేకపోతే నేను తిన్నా తినకపోయినా నీకు అవసరం లేదు కదా. మీరు ఊహించుకుంటున్నట్టు ఏం జరగదండి. పదండి. జరిగితే ఆ తర్వాత ఉంటుంది నీకు. కూర్చున్నానా? ఇవాళ టిఫిన్లన్నీ మీ అక్కే చేసిందమ్మా. అక్క, ఏంటమ్మా అంత పెద్ద జలకిచ్చావు? అంటే మా అక్క అయితే వంటలు బాగానే చేస్తుందండి. బాగా కాదమ్మా, చాలా బాగా చేసింది. దర్శన్, ఎప్పుడు టిఫిన్ అన్నా ముందు ఇడ్లీ తింటావు కదా, ఇవాళ్ళేంటి ఇడ్లీ పక్కన పెట్టి వడ వడ్డించుకున్నావు? పైగా అమ్మాయి వడ్డిస్తుంటే నువ్వు వడ వడ్డించుకున్నావేంటి? అంటే ఆయనకి ఇడ్లీ అంటే ఇష్టమని తెలిసి నేను రూమ్లో అప్పుడప్పుడు ఇడ్లీ ఇడ్లీ అని వెక్కిరిస్తూ ఉంటాను మావయ్య గారు. మళ్ళీ ఇడ్లీ పెట్టుకుంటే వెక్కిరిస్తానేమోనని వడ వేసుకున్నారు. అవునా? అది బాగానే ఉంది. కానీ నువ్వు వడ్డిస్తుంటే నిన్ను కాదని దర్శన్ వేరేగా వడ్డించుకున్నాడు. దానికి రీజన్ ఏంటి? వడ్డించుకోవడానికి నాకు చేతులున్నాయి కదా, తన్నెందుకు కష్టపెట్టడం అని. ఆహా, అమ్మా ఆనంద, నువ్వు నీ కోడల్ని భుజాల వరకు ఎత్తుకుంటే మా వాడు ఏకంగా భార్యని నెత్తి మీదకెక్కిచ్చేసుకుంటున్నాడు. శరణ్య, నువ్వు కూడా వడ్డించుకుని తిను. అక్క నేను కలిసి తర్వాత తింటాం అత్తయ్య గారు. ఏమండి, ఈ కూర వేసుకోండి, చాలా బాగుంటుంది. చాలు చాలు. ఇంకొకటి వేసుకోండి. చాలు.
అయ్యో చాలు, నాకు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. ఏం తిన్నారు మీరు అసలు? తినండి, చాలు వేసుకోండి. చాలు చాలు చాలు. ఇంకా పెద్ద పెద్ద ముక్కలు తుంచి చట్నీలు ముంచుకుని తినండి. ఏవండి, మధ్యాహ్నం లంచ్ లోకి మటన్ కర్రీ చేస్తాను. మటన్ ఒక్కటేనా ఏందమ్మే? మరి కాంబినేషను? అదేంటమ్మా అన్ని ములకాళ్ళు పట్టుకొచ్చావు? వీధిలో వాళ్ళందరికీ పంచుతానని మొక్కేమన్నా మొక్కున్నావమ్మా? నేను తెచ్చుండాది పంచడానికి కాదండి, వండటానికి. అన్నా, అవును వదిన గారు, వీళ్ళ కొత్తగా పెళ్లిళ్ళైనాయి కదా. మటన్లో ములక్కాడ, పప్పులో ములక్కాడ, రసంలో ములక్కాడ, ములక్కాడతో చట్నీ. నా పెళ్ళైన కొత్తలో మా ఆయనకన్నీ ఇలాగే చేసి పెట్టేదాన్ని. అమ్మా, నువ్వు గతాన్ని గుర్తు చేసుకుని నువ్వు ఇప్పుడు సిగ్గుపడకు. పిల్లలు దడుచుకుంటారమ్మా, కొంచెం కంట్రోల్లో ఉండమ్మా. అమ్మా శరణ్య, అమ్మా శరణ్య, అమ్మా శరణ్య. నమస్కారం నమస్కారం పంతులు గారు. శరణ్య నమస్కారం. నమస్తే అండి. పంతులు గారు, మీరు ఈయన మా ఫ్యామిలీ పంతులత్తయ్య గారు. అవునండి, మా ఇంట్లో పండగొచ్చినా పబ్బం వచ్చినా ఏ శుభకార్యమైనా సరే ఈయనే దగ్గరుండి జరిపిస్తా ఉంటారు. అది సరేనమ్మా, ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? శోభనానికి ముహూర్తాలు పెట్టడానికి రమ్మన్నారండి. శోభనానికి ముహూర్తాలు పెట్టడానికని చెప్పారా? ఎవరు? అదిగో శరణ్య పిలిచిందమ్మా. పంతులు గారు, నేను మిమ్మల్ని పిలవడం ఏంటండి? అదేంటమ్మా, నువ్వే కదా ఫోన్ చేసింది. నీ ఫోన్ నుండే నాకు ఫోన్ వచ్చింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.